వస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మన మధ్యకు సామర్లకోటలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ రామ్మోహన్ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. చాలా కాలం నుండి మినిస్ట్రీకి మంచి సేవా సహకారాలు అందించి అన్ని రంగాల్లో ఐపీవీపీలో, ఆర్కేపీలో, ఓపెన్ మినిస్ట్రీస్ పరిచర్యలో అన్ని విధాలుగా కూడా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు పాస్టర్ రామ్మోహన్ రావు గారు వచ్చి ఈ వారం మనకు మొదటి వర్తమానం అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. రండి పాస్టర్. దేవునికి మహిమ. స్థానికంగా ఉన్నటువంటి కిష్టాపర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దైవజనులకు వారు కూడా కొన్ని సంవత్సరాల నుండి ఓపెన్ మినిస్ట్రీలో ఆయన కూడా కేంద్ర సంఘంలో ఉంటూ అనేక రకాల పరిచర్యలు జరుగుతున్నటువంటి కిష్టాపర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సహోదరులు సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా అబుల్ గారు, ఆయన కూడా నా సహచరుడు, స్నేహితుడు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేదు, ప్రభు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆమె కూడా నాకు మంచి తోడబుట్టిన చెల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినటువంటి పద్మమ్మ. అలాగా మీరందరూ కూడా ఎరిగిన వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాను. గత 30 ఏళ్ళుగా నేను ఈ సేవా పరిచర్యలో ఉన్నాను. కొద్ది కాలం నేను లేఖనం మీద నిలబడిపోయాను. లేఖనాలు నెరవేరినట్లు యాకోబు మనలో అనేకులు బోధకులు కాకుందుము అన్నాడు. అలాగా 13 సంవత్సరాలు నేను బోధకుని కాలేదు. 13 బోధకుని కాకుండా ఏదో సంఘ పెద్దగా ఉండి కార్యక్రమాలన్నీ జరిగించేవాడిని. కాబట్టి ఈరోజు మీకు బోధకుడిగా కనబడుతున్నాను. గత 15 సంవత్సరాలు అయింది నేను ఓఎంఐలో అభిషేకం పొందాను. అప్పుడు కూడా చాలా ఆటంకాలు. ఓఎంఐలో ఇక్కడ ఉపవాస దినం అయితే నేను ఉపవాసంలో ఉన్నాను. మే 20వ తారీఖు నుండి నేను ఉపవాసంలో ఉన్నాను. అందుకని ఎక్కువసేపు నిలబడలేను. మీ అనుమతితో, దైవజనుల అనుమతితో కూర్చుని ప్రసంగం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా అలవాటు అయిపోయింది కూర్చొని ప్రసంగం చేయడం అలవాటు. కాబట్టి నిలబడడం అలవాటు ఉంటే ఉపవాసం అన్నా నిలబడిపోదును. ఇప్పుడు కాళ్ళు సహకరించట్లేదు నిలబడడానికి, కూర్చొని ప్రసంగం చేస్తాను. అందుకని మీరందరూ కూడా సహృదయంతో నన్ను భరించాలని మనవి చేసుకుంటూ చిన్న మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చూసుకుని మనం ముందుకు సాగుదాం. సామెతల గ్రంథం, సొలొమోను రాసినటువంటి సామెతలు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము
29వ వచనాన్ని మనం చదువుకుందాం మూలవాక్యంగా. సామెతలు 22:29. నేనే అమ్మ. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. చిన్న మాట ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నీ మహాకృప కనికరము దయా వాత్సల్యతను బట్టి ఈ కేంద్ర సంఘంలో ఇలాగా వాక్యోపదేశం చేయడానికి మీ దాసునికి మీరు కృపనిచ్చారు. మీ దాసుడైతే అల్పుడు, ఏమి ఎరగనివాడు, ఏ రకముగా కూడా నాయనా ప్రభువా సామర్థ్యం లేనివాడు, సామర్థ్యం ఇచ్చేవాడవు నీవే అని నాయన నీ దాసుడు తెగించి ఈ నీ ప్రజలు నాయనా వారి మధ్యను నాయన వాక్య పరిచర్య చేయడానికి స్వామి, హెచ్చరిక వాక్యం చేయడానికి మీ దాసునికైతే ఏమీ తెలివి లేనిటువంటి వాడు, పశుప్రాయుడుగా ఉన్నాడు. ఆగూరు ప్రవక్త నేను పశుప్రాయుణ్ణి అన్నట్లుగా ఆయన పేరేమో నాకు తెలియదు అని నేను పశుప్రాయుణ్ణి అన్నాడు స్వామి. అలాగ అల్పుడైన నీ దాసునికి ఏమీ తెలియదు, ఏది మాట్లాడాలో ఏది ఇక్కడ అవసరమో నీ దాసునికి తెలియదు. మీరే మీ దాసుని అయ్యా తండ్రి మరుగు చేసి, మీ చిలువ చెంత మరుగు చేసి మీరు మీ దాసుని నోటికి మాటలు అందించండి. ఇర్మియా నోటికి మాటలు అందించినట్టుగా అల్పుడైన నీ దాసుని స్వాధీనంలో ఉంచి నీ చిత్తానుసారంగా నీ ఆలోచన ప్రకారంగా ఈ సమయానికి నీ దాసుని తెచ్చేవు గనక నీ ప్రజలతో మీరే మాట్లాడండి. మేము అయ్యా తండ్రి యోగ్యమైన రీతిలో బల్లను సమీపించడానికి కావలసిన నీ కృపను మా మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ దివ్య నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మీరందరూ కూడా రాజులని భావిస్తున్నాను. అందుకనే ఈ లేఖనం నేను దేవుడు నాకు చూపించాడు. నిన్నటి దినాన్ని వాక్య ధ్యానం చేస్తుంటే ఈ వచనాన్ని దేవుడు నాకు చూపించాడు అనమాట. మీరందరూ ఎవరు అంటే రాజుల ఎదుటనే అంటున్నాడు ఇక్కడ. రాజుల ఎదుటనే నిలుచును అని ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజులు రాణీలు అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఏమిటి అంటే తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అంటున్నాడు. మనం ఎవరిని చూడాలి? పనిలో నిపుణత గలవానిని చూడాలి. దేవుడు అప్పగించినటువంటి పని మనకి, లేకపోతే నాయకులు అప్పగించిన పని కానీ, పనిలో నిపుణత గలవానిని చూచితివా అన్నాడు. నేను చూశాను, పనిలో నిపుణత గలవారు చాలామంది ఉన్నారు మన మినిస్ట్రీలో. అయితే వాళ్ళను ఎక్కడ నిలబెడతాడో చెప్తున్నాడు. అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అంటున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద నిలవాలి, భూమి దాటిన తర్వాత కూడా నిలవాలి మనం. ఇక్కడే కాదు, ఇక్కడ మగటం లేనటువంటి మహారాజు అంటే కిరీటం లేని మహారాజులు ఎవరంటే క్రైస్తవులే, క్రీస్తునందు ఉన్నటువంటి వారు. కాబట్టి మనం రెండు విషయాలు ఇక్కడ మనకి అర్థమవుతున్నాయి. మొదటి చూడాలి, నిపుణత గలవానిని చూడాలి. మనం అందరినీ చూడడం కాదు, అందరూ ఉంటారు,
కానీ అందులో నిపుణత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నాయకుడు చెప్పిందే వేదం. నాయకుడు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే నడవాలి అనే విధానం, ప్రియులారా, అనే విధానంలో నడిచేవాడు. మన నాయకుడు నిపుణత కలిగినటువంటి వాడు, పనిలో నిపుణత. దేవుడు పని అప్పగించాడు ఆయనకి, దానిలో నిపుణత జరుగుతూ ఉన్నది. నేను చూశానన్నమాట. 96లో 95లో రక్షణ పొందాను. 96లో బంగారూరు సత్రం అని కాకినాడలో మీటింగ్లో చూశానన్నమాట ఈయన్ని. అక్కడి నుంచి నేను అప్పుడే బాప్తిసం పొందాను. మా చర్చిలో నేను వెళ్ళే కాపరి దగ్గర పొందిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ సందేశం ఇంట్లోకి అంతా మారిపోయింది, వాతావరణం అంతా. చాలా విషయాలు మా పాస్టర్ గారిని అడిగితే ఆయన చెప్పలేదు. నీకెందుకు అవన్నీ, నన్ను బాప్తిసం పొంది ఇవ్వాలని నన్ను ప్రశ్నిస్తావా అని అడిగాడు. అలా కదయ్య గారు అంటే చాలా విషయాలు కోప్పడిపోయేవాడు, చెప్పేవాడు కాదు. ఈయనైతే సాఫీగా ఏది అడిగినా కూడా చెప్పడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రార్థన చేశాం. ఏర్పడింది ఒకటి ప్రశ్న జవాబులది, క్షీరసాగర మదనం ఏర్పడింది. చాలా అప్పటి నుంచి 96 నుంచి కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఒక అగాపే సంఘం ఉండాలని ప్రార్థన. నేను రక్షణ పొందే నేను సత్యంలోకి వచ్చేటప్పుడు ఏళ్లలో లెక్క పెట్టి వచ్చానమాట ఓపెన్ మినిస్ట్రీని. ఇప్పుడు వేళ్లలో కాదు వేలలో అయిపోయా. బోర్డు ఉన్నాయే 1400 సంఘాలు, బోర్డు లేని ఎన్నో ఉన్నాయి. విస్తరించింది. పనిలో నిపుణత గలవాణిని చూచితివా అంటున్నాడు. అందరికీ చూచే కన్నులు లేవు, దాని కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ సమాజానికి చూచే కన్నులు లేవు, దేవుడు నాకు ఇచ్చాడు ఆ కన్నులు, మీ అందరికీ ఇచ్చాడు. కాబట్టి అల్పులైన వారి ఎదుట కాదట, వాడు రాజుల ఎదుటనే నిలుచునని దాంతో ముగించాడు. 22వ అధ్యాయం మొదటి వచనంలో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని ప్రారంభించి దీనితో ముగించాడు. మన మూలవాక్యంతో ముగించాడు. ప్రారంభం ఏంటి? గొప్ప ఐశ్వర్యము కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. పేరు సంపాదించాలి మనం. మీకు తెలియందే ఉంది. ఇదే మహారాజు సొలొమోన్ రాజు రాశాడు, ప్రసంగి 7 అనుకుంటాను, 7వ అధ్యాయం మొదటి వచనంలో కూడా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ప్రియులారా, ఒకని జన్మదినము కంటే మరణదినమే, క్రైస్తవుడికి మరణదినం మేలు. చావంటే అసలు భయం లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు నాకు కూడా చావు అంటే అన్యుడిగా ఉన్నప్పుడు కూడా భయం లేదు. తాగేసి తాగుబోతుగా ఉన్నప్పుడు సత్తేరు ఇప్పుడు రండి ఎవడొస్తాడో అని అలాగా. ఇక అలా తర్వాత యూదా గోత్రపు సింహం లోనకు వచ్చాడు. బాప్తిసం నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కడగబడి బయటకు వస్తున్నప్పుడు యేసయ్య మనలోనికి మారిపోయింది అన్నీనే. ప్రియులారా, మార్పు అనేది కోరుకుంటున్నాడు దేవుడు. మనం కూడా మారు మనసు అనేది, మారు మనసుకు తగిన ఫలాలు ఏంటంటే, తగిన ఫలం అంటే మంచి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. మన మూలవాక్యం మొదటి వచనం కూడా 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది అంటున్నాడు. దయ ఉంది కాబట్టి ఈ భూలోకం, దేవుని దయ ఉన్నది కాబట్టి, దుష్టుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా దేవుని దయ ఉంది కాబట్టి ఇంకా ఈ భూలోకం ఇలా నిలబడి ఉన్నది.
దేవుని దయ, ఆ దయ పొందిన వారు పిల్లలు ఉన్నటువంటి లోకం. ఈ లోకంలో దేవుని దయ పొందినటువంటి వారు ఉన్నారు. అందుకనే చాలా దుర్మార్గత, దుష్టత్వం అనేక రకాలు విస్తరిస్తూ ఉంది. అయినా దాని ద్వారా అంతం రావాలి, దాని ద్వారా ప్రమాదాలు రావాలి, కానీ రాకుండా దేవుని పిల్లలు ఉన్నారు మధ్యనే. రాజమండ్రి గోదావరి నుంచి బస్సు వెళ్తుంది, గోదావరి మీద బ్రిడ్జి మీద యాక్సిడెంట్ అయింది. అప్పుడు మీకు అయ్యగారు చెప్పే ఉంటారు, ఒక క్రైస్తవుడు బతికాడు, ఉన్నవాళ్ళందరూ కూడా చనిపోయారు అంతే. దేవుని దయ అతని మీదకున్నది. చాలామంది చనిపోయారు, బ్రతికాడు. దేవుని దయ వలనే మనం బ్రతుకుతున్నాం. అవ్వమ్మన్నది, దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. శారమ్మన్నది అలాగా భక్తి గలవటి స్త్రీలందరూ కూడా ఆధ్యాత్మికంగా కూడా సంతానం సంపాదించి, నేను దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించానని చెప్పి. ప్రియులారా, కాబట్టి మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా పనిలో నిపుణత గలవాణిని చూడాలి, మనం నడవాలి. ఆయన ఎలా నడుస్తున్నాడు వెనకాల నడవాలి. ఆ ఉద్దేశం, ఆ తలంపులతో నడవాలి. రోమా పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం. దినములు లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసరమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసరము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసరమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసరమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే ఈ 30 ఏళ్ళు పెట్టి ప్రభువు కోసమే బ్రతుకుతున్నాను అని సాక్ష్యం ఇవ్వగలను. మీ సంగతి మీరే చెప్పాలి. నేను ప్రభువు కోసం బ్రతుకుతున్నాను. నేను ప్రభు చిత్తము కోసం బ్రతుకుతున్నాను. ప్రభు ఏది అప్పగించాడో దానికోసమే. నిన్నటి దినాన్ని కూడా అయ్యగారు, దేవుడు అప్పగించిన పని ముగించే వరకు ఎవడు కూడా మరణించడానికి వీల్లేదు, మీరు ఆయుష్ కోరుకోండి అని చెప్పి, నేను కోరుకున్నాను, ఇచ్చేసాడు నాకు అని చెప్పి నిన్నటి దినాన్ని ఉపవాస ప్రార్థనలో చెప్పారు అయ్యగారు. ప్రియులారా, మన కోసం మనం బ్రతికినంతకాలం మనకు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఇక్కడ ఉండదు, పైకి వెళ్ళే కూడా ఉండదు. మనం ప్రభువు కోసం బ్రతకాలి. ప్రభు కోసం బ్రతకడం అంటే ప్రియులారా, అన్న వస్త్రములు కలిగి జీవిస్తే చాలు అనేసాడు. అన్న వస్త్రాలు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటాను ఆ మాట చెప్పాడు అపొస్తలుడైన పౌలు. ఎంత 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు,
దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను బాప్తిసం పొందేటప్పటికి అద్దింట్లో ఉండే బాప్తిసం పొందాను. నేను అద్దింట్లో ఉండి, ఏ అద్దింట్లో ఉన్నానో అదే ఇల్లు నాకు కొనిపించారు. మా మామగారు ఇంకా ఇతర ఎవరెవరో సహాయం చేసి కొన్నారు. నేను అద్దింట్లో ఉండగా బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన కాడి నుంచి ప్రభువు కోసమే ఏది చేసినా. అప్పుడు బస్తాలు మోసేవాడిని, ముఠా మేస్త్రిని అనమాట. ముఠా మేస్త్రి. అప్పుడు బస్తాలు మోసేవాడిని. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అయ్యగారు విడిపించమని ప్రార్థన చేశారు. ఈ బస్తాల మూత నుండి విడిపించిన ఆయన అని. అడ్డు రక్తం మాయిడి రక్తంగా మరిగిపోద్ది అనమాట. ఎంత లావని మనిషి ఇలాగ వెళ్ళి వచ్చేస్తాడు సాయంత్రానికి. మరలా పొద్దున్న మరలా వెళ్ళడం చేయడం ఇలాగ అప్పుడు అలా చేసేవాడిని. నేను అప్పుడు అనుకున్నాను, నేను నా జీవితం ఈ బస్తాల మూతలోనే కొనసాగిస్తాను అని నేను స్థిరంగా నమ్మాను అనమాట. ప్రభువా నాకు ఇది ఇచ్చావని. అదే అప్పుడు మా ఊరికి సామర్లకోటకి కాకినాడకి ఒక డిష్లు ఉండేది. అది సామర్లకోట కాకినాడ, దానికి వెళ్ళేవాడిని. అంతకుముందు నాకు టికెట్ అనేది లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా టికెట్ తీయను. బాప్తిసం పొందకముందు ఎక్కడికి వెళ్ళినా టికెట్లు లేవు. నేను సామర్లకోట నుంచి కర్ణాటక వెళ్ళాం, అది బళ్ళారి లోనకి. అప్పుడు కూడా టికెట్ తీయలేదు ఫ్యామిలీతో. అంత మొరట వేరే లైన్ నాది. ఎప్పుడు టికెట్ తీసిన పాపం పోలేదు. బాప్తిసం పొందాను. వెంటనే నెలకి టికెట్ ఉంటుంది నెలవాళ్ళకి, డిస్సులు కాకినాడ వెళ్ళడం రావడం కదా. తీసాను బాప్తిసం పొందాక అన్నీ కూడా ఒకటి నాకు ఏదేది ఇష్టం అనుకున్నాను అవన్నీ మానేశాను. నాకు ఇష్టమైన అన్నిటినీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్య జనాంగం. నేను కాశీలోనేమో ఈ కాఫీ వదిలేసాను, కాఫీ తాగాను. నేను ఆ పలానా దగ్గర నేను మటన్ చికెన్ తిన్నాను అనుకున్నాను, నేను తిన్నాను. అలాగే వాళ్ళ సాక్ష్యాలు వింటుంటాను నేను. మరి నేను కూడా నాకు ఇష్టమైన ఏదేది నాకు ఇష్టం అవన్నీ మానుకున్నానని అపొస్తలుడైన పౌలు చూశాను లేఖనంలో. లేఖనం నెరవేరినట్లుగానే నడవాలనుకున్నాను నేను. లేఖనం అంటే పనిలో నిపుణత గలవానిని చూచితివా అంటే చూచాను నేను. ఆయన్ని చూశాను కాబట్టి అలాగే నేను ఉండాలి, అలాగే నడవాలి నేను కూడా. అపొస్తలుడైన పౌలు అన్నాడు, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. అపొస్తలుడైన పౌలు పోలి నడవండి అంటే అద్దింట కాపురం ఉన్నాడని రాయబడి ఉన్నది. ఆయన కోటీశ్వరుడు కొడుకు. పోనీ తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. నీకు సిల్లు కావనివ్వను అని చెప్పి తండ్రి అంటే బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక స్నేహితులు ఉన్నారు, గవర్నర్స్ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అతనికి ఉద్యోగం కావాలంటే బ్రహ్మాండంగా కలెక్టర్ ఉద్యోగం కూడా ఇస్తారు ఆయనకి. ఏ ఉద్యోగం అయినా మంచిది ఇస్తారు. కానీ ఆ స్నేహితుల దగ్గరకు కూడా పోలేదు, అడగలేదు. మన అన్న ఎవరు వాళ్ళిద్దరూ ఎవరు డేరాలు కుట్టేవాళ్ళు, అకులా పిస్కిల్లాలు వాళ్ళ లైన్కి వచ్చేసాడు పౌలు. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఆయన గవర్నర్స్ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మనకి ఫ్రెండ్స్ ఉంటే ఎరా బాబు నాకేదో మంచి ఉద్యోగం ఇవ్వని అడుగుతాం మనం. ఈయన అడగలేదు. ఈ అకుల పిస్కిల్లాలు డేరాలు కుట్టే లైన్ ఆయన ఎన్నుకున్నాడు. డేరాలు కుడుతాం, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. ఆ మాట చూసి నేను చాలా కాలం అందులోనే ఉండాలనుకున్నాను. నేను ఆ బస్తాల మూతలోనే ఉండాలనుకున్నాను. అపొస్తలుడు అంతటి మహాప్రవక్త యేసు ప్రభువారు నిలబెట్టాడు, ఇతన్ని పోలి నడవనరా మీరని. మనకి మాదిరి పురుషుడు అని చెప్పి తెలిసింది నాకు అయ్యగారి దగ్గరికి వచ్చాక. అయ్యగారి దగ్గరికి రావడం కూడా ఎలా వచ్చాను నేనంటే, హస్త నిక్షేపం లేదు మా పాస్టర్ గారికి.
నాకు బాప్తీసం ఇచ్చాడు. ఆయనకు హస్తనిక్షేపం లేదు. లేకుండానే 500 మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. ఒక 7 సంఘాలు కట్టాడు. మంచి ఆయన కూడా ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి పని మంచిదే. అడిగాను నేను అయ్యగారిని, అడిగితే మీరు అయ్యగారు హస్తనిక్షేపణ పొందారా అని అడిగితే, ఎందుకురా నాకు హస్తనిక్షేపణ, పేతురికి ఎవడిచ్చాడు, ఆమోస్కి ఎవడిచ్చాడు హస్తనిక్షేపణ, నాది ఆమోసు పిలుపు అంటున్నాడు. ఒక్క ప్రసంగమే విన్నాను నేను బంగారు సత్రంలో. అక్కడ చెప్పారు ఈ మాట, హస్తనిక్షేపణ లేకుండా సేవ బాప్తిస్మాలు ఇవ్వకూడదు, రొట్టె విరవకూడదు, పెద్దలు హస్తనిక్షేపణ పొందకుండా. ఆ మాట విని అది అడిగాను అనమాట. మా అయ్యగారిని అడుగుతుంటే ఆయన కసురుకునేవాడు. ఏది అడిగినా అయ్యగారు అంటే మండి పడిపోయేవాడు. అప్పుడు ఇంకా నేను అలా చాలా అడిగి నేను ఇంకా ఆ సంఘాన్ని విడిచిపెట్టాను నేను. ఎందుకంటే న్యాయంగా అప్పుడు లేకపోతే నాకు లేదురా అంటే గొడవ పొందమంటాం. తర్వాత ఎప్పుడో నేను బయటకు వచ్చిన తర్వాత ఆయన మన్నా మినిస్ట్రీలో పొందాడు అనమాట అభిషేకం. తర్వాత గ్రహించాను. వీళ్ళారో చెబుతున్నాను, ఏ విషయమైనా లేఖనాలలో ఉన్నది నాలో జరగాలి, నెరవేరాలి. లేఖనం నేను అపోస్తలుడితో ఉండాలి కూడా. అపోస్తలుడు నాకు సాక్ష్యం ఇవ్వాలి నా కొరకు. ఇతడు నా జత పనివాడని. ఎవరి గురించి ఇచ్చాడు నా జత పనివాడని అంటే తీతు గురించి ఇచ్చాడు. కొరింథీ పత్రిక అనుకుంటాను. మనం అందరం కూడా అపోస్తలునితో జత పనివారుగా ఉండాలి. మనం ఆయన ఏది చేస్తున్నాడో అదే చేయాలి మనం కూడా. అమ్మా చెప్పండి. అధ్యాయం 1 కొరింథీ 3:9. అది కాదమ్మా, అది కూడా కరెక్టే. తీతును గురించి చెబుతాడు. తీతును గురించి చెబుతాడనమాట. తీతు ఎవరని మీరు అనుకుంటున్నారని చెప్పి 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 8:22. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడు అనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలుతోటి ఉన్నాడు తీతు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమై ఉన్నాడంటే క్రీస్తు మహిమై ఉన్నారట. వీళ్ళు దూతలు, దేవుని దూతలండి. మీరందరూ దూతలు, దేవుని దూతలు. అపోస్తలుడితో కలిసి పనిచేస్తే ఆయన ఏ విషయంలో ఇది చేస్తున్నాడు అదే విషయంలో మనం దాని కొరకు మనం పని మన మూలవాక్యం అది. పనిలో నిపుణత గలవానిని చూచితివా అంటున్నాడు. చూడాలి మనం ఎవరెవరు పనిలో నిపుణత గలవారు ఉన్నారో చూడాలి, వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళతో నడవాలి, వాళ్ళు చెప్పింది వినాలి. అయ్యగారు ఎన్నోసార్లు చెప్పారు, జ్ఞానం పొందటం మంచిదే, జ్ఞానం గలవాని మాట వినడం మంచిదే, ఒకవేళ వినకపోయినను అనుభవ జ్ఞానం చెప్పేవాడు మాట మాత్రం వినాలి అని చెప్పాడు. విన్నారా మీరు ఈ మాట? జ్ఞానం గలవాడు చెబుతున్నాడు, ఒకవేళ వినకపోయినను అనుభవ జ్ఞానం గలవాడు చెప్పినప్పుడు మాత్రం మనం వినాలి. వినకపోతే మనకి అనుభవం పిల్లలు ఏ విషయమైనా నేను అనుభవించి చెబుతాను. ఏదైనా అనుభవించి
ఇలా చేద్దాం మనం, అందులో ముందు అనుభవించే చెబుతాను అనమాట. ఏ విషయం అయినా తెలియకుండా నేను కూడా చెప్పను. ఎందుకంటే పనిలో నిపుణత గలవాని చూచితివా అంటే నేను కూడా ఆ పని చేసి దాని పూర్వాపరాలు తెలుసుకొని చెప్పడం అందరికీ. ఏం తెలియకుండా మాట్లాడితే ఎలాగ మనం? తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి, తిమోతి పత్రిక అనుకుంటాను, నాకు జ్ఞాపకం సరైతే వాళ్ళు చెప్తారు కానీ అన్నాడు. మొదటి తిమోతియా రెండో తిమోతియో కానీ వాళ్ళు మొదటి తిమోతి పత్రిక 6-7 మొదటి అధ్యాయము 6-7 వచనాలు. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను. చాలామంది గ్రహింపు అనేది లేదన్నమాట. గ్రహింపు లేకుండా కూడా నడిచేస్తున్నారు. కానీ గ్రహింపు కలిగిన వాడు చెప్పాలి, అనుభవించినటువంటి వాడు చెబితే దానికి ఏదైనా పరమార్థం ఉంటుంది. వాడు గ్రహింపు లేదు, వింటున్నారు, చేస్తున్నారు. మేము ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో, మీరును నాకు క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును అంటున్నాడు. నమ్మకమైనటువంటి పరిచారకుడు తుకీకు. అలాగే చాలామంది ఉన్నారు. పరిచర్య, నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. పరిచర్య పలు విధములు అనే పాట నాకు చాలా ఇష్టం. నిన్న కూడా పాడించుకున్నాను. మన వాళ్ళు పాడారు నిన్న ఉపవాస కూటంలో. నేను శుక్రవారం శనివారం చర్చ్ ఆఫీస్లోనే అక్కడే ఉన్నాను. నేను ఒక కార్యార్థమై వచ్చాను. వచ్చినా సరే నాకు ఇదే ముఖ్యం. అయ్యగారు పొమ్మంటే నేను పోదును, ఉండను అన్నారు, ఉన్నాను. చాలామంది చెల్లమ్మలు కూడా ఆదివారం మీరు ఉంటే మంచిది అని అన్నారు. సరేలే దేవుడే పలుకుతున్నాడేమో అని చెప్పి అయ్యగారికి ఆ మాట చెప్పాను. తర్వాత అబ్బులు గారు కూడా మీరు ఉండండి ఆదివారం అన్నారు. అసలు ఉండను అనుకున్నాను నేను. అంటే నాకు సంఘం ఉంది కదా, నడిపించుకోవాలి. సామర్లకోటలో ఒకటి, ఉండూరు ఒకటి, అలాగా అదేది పెద్దాపురం. అంటే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అవసరమైతే వెళ్తాను నేను. ఒకవేళ రాకపోతే కొంతమంది కూర్చోబెట్టి అక్కడ అవి నడిపిస్తాను. అందుకని నేను వెళ్ళాలనుకున్నాను. శనివారం సాయంత్రం ప్రయాణం చేసి వెళ్ళాలనుకున్నాను. కానీ ప్రభు చిత్తం ఇలాగా ఉన్నదని నేను గ్రహించి అక్కడికి వేరే అబ్బాయిని, మన సభలలో ఒక ఆయన అభిషేకం తీసుకున్నారు. సామర్లకోట మహాసభలలో, సామర్లకోట పట్టణ మహాసభలలో ఇక్కడికి వస్తాడు మన ఎవరంటే ప్రసాద్, గంగనాపల్లి ప్రసాద్ అంటాను నేను, ఇంటి పేరు తెలియదు. వాళ్ళ బావమరిది ఎవరు అభిషేకం తీసుకున్నారు. ఆయన పేరు జోసెఫ్. బాబు అబ్బాయి మరి చూసుకో, ఇలాగ అయ్యగారు ఇక్కడ ఉండమంటున్నారంటే అలాగే అన్నయ్య అని చెప్పి అన్నాడు. కాబట్టి అబ్బాయిని అక్కడ నడిపించమని అందరినీ అక్కడికి రమ్మన్నాను. ఫోన్లు చేసి అందరూ వచ్చేయండి, నేను లేను అక్కడ అని చెప్పి చెప్పాను. అందరూ వచ్చి అక్కడ ఆరాధించుకుంటారు ఈరోజు. నేను ఇక్కడ ఉన్నాను, కార్యార్థమై వచ్చానన్నాను కదా, చెబుతాను తర్వాత. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. నాకు అరగంట టైం ఇచ్చారు అయ్యగారు. నాకు అరగంట మాట్లాడటం ఎప్పుడు కూడా అలవాట్లేదు. నాకు సర్దుకుంటేనే అరగంట అయిపోద్ది అంటాడు అయ్యగారు. నేను అంతే.
నాకు 63 ఏళ్ళు, అయ్యగారికి 66, నాకు 63. కాబట్టి అలా లేకపోయినా మరి చేస్తాం, మరి తప్పదు కదా. ఆ, నాకు అలవాట్లేదు. గంట అంటే చాలా తక్కువ, 2 గంటలు. మాది కూడా 9కి ప్రారంభిస్తాం, 3 అయిపోతుంటుంది. ఈ సంవత్సరంలోనే నేను 3 అయిపోతుంది కదా అని చెప్పి భోజనాలు కూడా అరేంజ్ చేశాను వాళ్ళకి. ఈ సంవత్సరం జనవరి నుంచి భోజనాలు అరేంజ్ చేశాను వాళ్ళకి. నేను 3 అయిపోతుంది మరి. షుగర్ పేషెంట్లు వాళ్ళు వీళ్ళు, అందరికంటే షుగర్ నాకే ఎక్కువ. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే అందరికంటే మీరిద్దరూ చెక్ చేద్దాం, నేను వెళ్ళి ఇప్పుడు కూడా ఉపవాసంలో ఉన్నాను, ఇప్పుడు కూడా షుగర్ ఫుల్గా ఉంది, ఏమి తినడం లేదు. ఉపవాసంలో ఉన్న 350 ఉందన్నారు మొన్న ఎప్పుడు చెక్ చేస్తే. ఉపవాసం ఎప్పుడు మే 20 అన్నాను, ఇప్పటికి ఇంకా ఏం లేదు. 3 రోజులు పెట్టి మన లక్ష్మణ్ దగ్గర ఉంటున్నాను. లక్ష్మణే తింటున్నాను, ఉంటున్నాను, చూసుకుంటున్నాడు. పొద్దున్నే ఆయనే ఇస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళాక ఆయనే ఇస్తున్నాడు. నిన్న మాత్రం చెల్లమ్మ వచ్చిందా, జయమ్మ, జై ఉన్నది. వద్దంటే చెరుకు రసం ఒక పెద్ద గ్లాసు తెచ్చిచ్చింది. ఏం ఆకలి లేదు, అది దేవుడు చేయాలి. కడుపు దేవుడు, భోజనానికి భోజనం కడుపుకి అని చెప్పి బైబిలే చెప్తుంది. భోజనం తినమని. కడుపు ఎందుకు? భోజనానికట. భోజనం ఎందుకు? కడుపుకు అని. రెండు కూడా ఆ మాట కూడా చూపెట్టినా మీకు. రోమా పత్రిక 14 అధ్యాయం, రోమా పత్రిక 14 అధ్యాయము 17, 16 చదివినా మంచిదే. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుడే ఉంచాడు, నేను ఉండలేను. భోజనం లేకుండా నేను ఉండలేను. ఎందుకంటే నేను కష్టపడి పని చేసేవాడిని కదా. పని చేసేవాడికి భోజనం ఉండాలి తప్పనిసరిగా. అయ్యగారు కూడా మంచి భోజనం పెడతారు, ఆయన కూడా భోజనం. మరి ఎలా ఉన్నానో నాకే తెలీదు. నేను రోజులు గతించిపోతున్నాయి. ఎందుకంటే ఒకటే నా గురి, పనిలో నిపుణత. ఏంటంటే నేను అయ్యగారు కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను అయ్యగారి మీద దాడులు జరుగుతున్నాయి, రకరకాల మంత్రశక్తులు ప్రతిరోజు. ఇప్పుడు దాదాపు 130 ఎంతో 140 చిల్లర అయిపోయినాయి రోజులు. 6, 7, 10 మందో డైలీ ప్రార్థన చేస్తున్నాం. యుగాంతం రిలీజ్ కొరకు. రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రకటించేశాను. నాతో పాటు 10 మంది వృద్ధులు ఉన్నారు, పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇక వాళ్ళు ఎక్కడికి కదలలేక నా దగ్గరే ఉన్నారు. కదిలి వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తున్నారు. ఏదో పూట తినకో. నేనైతే 2 పూటలు, పొద్దున్న లోట అంబలు, సాయంత్రం లోట అంబలు, అంతే పెడతామంటున్నారు టిఫిన్లు. తినబుద్ధి కావట్లేదు. కడుపే ఆకలే కదా, తినడానికి ఏమైంది? తినబుద్ధి కావట్లేదు. దేవా నీ కార్యం ఎప్పుడు జరుగుతుందని చెప్పి కార్యం కొరకు. అందుకనే మీకు ఇది చూపించాను. 11వ అధ్యాయము చాలామందికి భోజనం ఉరి అయిపోతుంది. 11:9 మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును గాక అనేస్తున్నాడు. కొంతమంది భోజనం అది ఆ పరిస్థితి. నాకైతే ఈ పరిస్థితి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మన కోసమే కాకుండా ఎఫెసీ పత్రిక ఎదుటివాని కోసం కూడా మనం బ్రతకాలి అని లేఖనం చెబితే ఆలయను నాకు
4వ అధ్యాయ ఎఫెసీ పత్రిక క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. మీ క్షేమ విషయమై తిమోతి ఎలా ఉన్నాడు? మీ క్షేమ విషయమై. కాబట్టి మనం అందరం కూడా తిమోతిలం కావాలి, తీతులం కావాలి. మనం పౌలు దగ్గర ఉన్నాం. నేనొక తిమోతి, నేనొక తీతు, నేనొక ఎపఫ్రాదీపు. కొలస్సీ 4:12 కదా. 4:12లో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెననియు ఇతడెల్లప్పుడును మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. నా ప్రార్థన ఒకటే, అంగాపే సంఘాలన్నీ కూడా ఉజ్జీవింపబడాలి. సంపూర్ణ సిద్ధిలోకి వెళితేనే మనకి దైవ ఆశీర్వాదం వస్తుంది, ధనం అనేది వస్తుందని చెప్పారు అయ్యగారు. మనం ఇంకా సంపూర్ణత పొందలేదు, అందుకని ధనం ఇవ్వట్లేదు. ధనం ఇచ్చిన తర్వాత మనం సంపూర్ణత పొందలేము అన్నారు అయ్యగారు. ధనం ఎందుకు రావట్లేదు మనకి? ఐశ్వర్యం ఎందుకు ఐశ్వర్యవంతులను కావట్లేదంటే మనం సంపూర్ణులు కాలేదు కనుక రావట్లేదు. మనం సంపూర్ణులు అయితే ధనం ఇచ్చేస్తాడు. ధనం వచ్చాక సంపూర్ణులు ఎవరు కాలేరని చెప్పారు. మీరు విన్నారో లేదో, నేను ప్రతి మెసేజ్ వింటాను. అమెరికాలో ఉన్నా సరే వింటాను. అక్కడ మెసేజ్ అయినా ప్రతి మెసేజ్ వినకుండా నేను భోజనం వెళ్ళదు. ఆదివారం నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నాను. మామూలుగా ఉన్నప్పుడు కూడా నాది 3-4 అయిపోద్ది. మళ్ళీ అప్పుడు వచ్చి నేను టీవీ అన్న పెట్టు, లేకపోతే చెల్లలోన ఈ 2 మెసేజ్లు అయితే 2, ఒకటైతే 1 మెసేజ్ విన్న తర్వాతే భోజనం. అప్పుడు భోజనం చేస్తాను. ప్రతి మెసేజ్ నేను విని అది నాలో జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసి, నేను బాప్తిజం పొందినప్పుడైతే లేక ఈ సత్యంలోకి వచ్చిన కొత్తలో అయితే మూటల పని చేసేవాడిని అన్నాను కదా. బస్తాలు మోసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. మా వాళ్ళు ఇంటికాడ ఉండేవారు కాదు, చర్చిలో ఉండేవారు. చర్చిలో అక్కడికే పట్టుకెళ్ళిపోయారు భోజనం. నేను ఆలస్యం అయితే 15 దాకా చూసి 10 గంటల లోపల వస్తే ఇక్కడ, లేకపోతే చర్చిలో భోజనం. చర్చికి వెళ్ళిపోయేవారు. అక్కడ ప్రార్థన చేసి అక్కడే పడుకొని తెల్లారిగట్ల అక్కడే ప్రార్థన చేసి అప్పుడు ఇంటికి రావడం అలవాటు మా వాళ్ళకి, మా కుటుంబానికి. మా చెల్లి అమ్మాజీ మీలో చాలామందికి తెలుసు. ఆమెకి శరీర పిల్లలు లేరు కానీ ఆధ్యాత్మికంగా 100 మందిని కన్నది. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. 1000 మంది వచ్చారు ఆమె చనిపోయినప్పుడు. వారధిలాగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. అయ్యగారే మెసేజ్ ఇచ్చారు అప్పుడు, ప్రియులారా. అది కన్నది నన్ను. మా చెల్లె కన్నది నన్ను. ఎలాగంటే 14 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నదన్నమాట ఉపవాసం. 14వ రోజు నన్ను దేవుడు గద్దిస్తున్నాడు అనమాట. నా ఆత్మ నన్ను గద్దిస్తుంది. నడు 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 అని చర్చి దగ్గరికి నడిపించేసింది దేవుని ఆత్మ నన్ను. రోజు చెప్తున్నారు, నీ కోసం ప్రార్థన చేస్తుంది మీ చెల్లి అంటే. నేను డైలీ కాకినాడ పోవడం అలవాటు. బస్తాలమౌతగా క్యారేజీ పెట్టించుకుని వెళ్ళిపోతాం అలవాటు కదా. వెళ్ళిపోతున్నాను. రోజు చెప్తుంది మా మిస్సెస్, అమ్మ ఎవరో, నీ కోసం ప్రార్థన చేస్తుంది చెల్లి చర్చిలో ఉందంటే. నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఏదో ఇదే అని చెబితే నేను మారుతాను కానీ అక్కడికి ఎవడు వెళ్తాడని చెప్పి అలాగ 13 రోజులు వెళ్ళిపోయాను. 14వ రోజు శుక్రవారం. ఆ రోజు ఎందుకనో నన్ను దేవుడు వెళ్ళనివ్వట్లేదు. నా చెల్లి ప్రార్థన అనమాట. నేను గొప్పవాడని కాదు.
ఆమె ప్రార్థన ఏం చేస్తుందంటే నన్ను చర్చి దగ్గరికి నడిపించేసింది. చర్చి దగ్గరికి వెళ్తే ఏం వినబడతలేదు, మోకరించి ఉన్నది. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం వినబడలేదు, కొంచెం దగ్గరికి వెళ్ళి చూసినా ఏం వినబడలేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న నూతులోంచి గోతులోంచి స్వరం వినబట్టిలాగా వినబడింది. నా అన్నగారినైనా రక్షించు, లేకపోతే నా ప్రాణం అన్నా తీసుకో, రెండాట్లో ఏదో ఒకటి చెయ్యాలి అని. అప్పుడు వెంటనే బట్టమని నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. నా కన్నీళ్ళు రావు. అప్పుడు నేను మొండోడిని మొరడి రకరకాల, మా తండ్రి చనిపోయినప్పుడు కూడా సరేలే మరి అయిపోయింది, టైం అయిపోయింది అనుకుని నా కన్నీళ్ళు రావు అసలు. అదే ప్రారంభం కన్నీళ్ళు, బట్ట కన్నీళ్ళు కారిపోతున్నాయి. అప్పుడు ఆలోచన చేశాను అనమాట నేను, అరే అనవసరంగా చంపేశాను దీన్ని అని. సరే నేను సర్వశక్తిమంతుడిని అంటున్నావు కదా, నీవే సర్వశక్తిమంతుడు అయితే నన్ను మార్చు అన్నాను. ఒక్క మాటే నేను ఆ మాట అన్నాను. ఆ మాట అంటలోకి ఆ మాట అన్నాను మోకాళ్ళునే, ప్రార్థనలోనే. నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను. నీవే సర్వశక్తిమంతుడు అయితే నన్ను మార్చు అన్నాను. ఒక్క మాటే. వెంటనే నాకు దర్శనం కలిగింది. మహాసముద్రంలో కొట్టుకుపోతున్నాను నేను, అటు ఇటు బోట్లు వెళ్తున్నాయి, ఇటు బోట్లు వెళ్తున్నాయి, ఇటు బోట్లు వెళ్తున్నాయి. నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాను. రక్షించండి అంటున్నాను, కానీ ఎవరు రక్షించట్లేదు. చచ్చిపోతానేమో అనుకున్నాను. అలాంటి పరిస్థితిలో ఒక ఎర్రటి బోట్ వచ్చింది, అందులోంచి ఒక తెల్లటి హస్తం వచ్చింది. అంతే, నన్ను పైకి లాగేసింది. అదే దర్శనం. దేవునికి మహిమ కలుగునుగాక. దర్శనం, అదే దర్శనం, అంతే. ఇక అక్కడి నుంచి నేను ఎక్కడికి పోదామన్నా, ఏం చేద్దామన్నా చేయనివ్వట్లేదు. నేను తాగుబోతే 24 గంటలు తాగనివ్వడం లేదు. నన్ను సారా కొట్టుకు పోదామంటే, నిన్ను నీవు అపవిత్రపరచుకోకు, నిన్ను నేను ఎన్నుకున్నాను అనే స్వరం వినబడుతుంది. అయ్యగారికి కూడా అలా వినబడిందని చెప్పాను నేను. నాకు వినబడింది. అయ్యగారు లాగే నాకు కూడా ఈ గుండె డ్యామేజ్ అయిపోయింది నాది, తాగి. డాక్టర్ గారు చెప్పేశారు చచ్చిపోతాడు బతకడమ్మా అని మా అమ్మకు చెప్పేశారు, మా మిస్సెస్ గట్ట. వచ్చేసి పేషెంట్గా ఉన్నాను. వీళ్ళు శుక్రవారం వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నేను కూడా మంచం దగ్గర దిగి నేను ప్రార్థన చేశాను. అయ్యగారు సాక్షి తెలియదు నాకు, నన్ను బ్రతికించు, నీకోసమే బ్రతుకుతానని. అప్పుడు నాకు కూడా కొత్త గుండెకాయ అమర్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెగులు అనేది లేదు, రోగం అనేది లేదు. ఏదైనా వచ్చినా లక్ష్య పెట్టేది లేదు. కరోనాలో ముట్టి ప్రార్థన చేశాను, కరోనా వచ్చిన వాళ్ళకి. చెబుతున్నాను, ఇది సాక్ష్యం, బైబిల్ మీద చేయొచ్చు చెబుతున్నాను. కరోనాలో ఒక్క వారం కూడా మానలేదు. మల్లేపల్లి సంఘం, సామర్లకోట సంఘం, 2 ఆరాధనలు కూడా ఒక్క వారం కూడా మానలేదు. అయ్యా రావద్దు బాబు అని వాళ్ళు గోల, నా ద్వారా ఏమన్నా వచ్చేదో వాళ్ళ బాధ. శానిటరీ లేదు, ముక్కుకి ఇది లేదు, నాకు మాస్క్ లేదు. వాళ్ళ గురించి పెట్టుకోవడం, పోలీసు వాళ్ళు ఆఫ్ చేస్తారని పెట్టుకోవడమే తప్ప. రహదారులు మూసేసినా సరే వెళ్ళాను నేను. చెబుతున్నాను మీకు సాక్ష్యం, అక్షరాల నా జీవిత ఈ 30 ఏళ్ళ జీవిత చరిత్ర అన్నమాట మీకు చెప్తున్నాను. నేను నడిచి మీకు చెప్తున్నాను. చాలామంది రకరకాల బిజినెస్లో ఉండి అయిపోయాం, మేము అది అయిపోయాం ఇది అయిపోయాం అంటారు. నేను 50 కాడి నుంచి అన్నీ చేశాను. నష్టం వస్తుంది, లాభం వస్తుంది, వ్యాపారం అన్న తర్వాత. నాకేమీ అనిపించలేదు నష్టపోయాను లాభపడ్డాను అనేది, ఏమీ అనిపించలేదు నాకు. ఏదైనా దేవుని కోసం చేస్తున్నాను నేను. ఉంటే ఉంటుంది, లేకపోతే ఉంటుంది. ఆయనకే అంత. ఏదైనా నేను ఏది చేసినా ఆయన కోసమే చేస్తున్నాను. తెలియక చేసినా, తెలిసి ఉండి చేసినా, ఏది చేసినా ఆయనమన్నా. నాకు ఇప్పుడు భారం, నాకు ఏ రకమైన విధి లేదు. అప్పు ఉంది, అయినా నాకేమీ బాధ లేదు. ఒక 20 లక్షలు వచ్చేది పోయింది. ఇగో వచ్చేసింది అని చూపించారు, బ్యాంకులో పడిపోయింది అనుకున్నాం, కానీ పడలేదు. తిరిగి 6 లక్షలు పోయింది. పోయినా సరే నాకు ఏమీ అనిపించలేదు. అయ్య బాబోయ్ అని వీళ్ళు అంతా అడావడి చేసేస్తున్నారు.
పాస్టర్ గారు అదేంటి ఇదేంటి నాకే యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాను. ఈ అప్పు ఎవడు ఇప్పించాడు నాకు? నా రూపాయిని ఎత్తమే పెట్టి ₹10 కొనండి అంటే ఎవడు కొనడు నన్ను. వీడా మా గొద్దులే బాబు మమ్మల్ని చంపుతాడు వీడు అనే సాక్ష్యం ఉంది సామర్లకోటలో సౌదరీస్ మధ్యనే, వాళ్ళందరి మధ్యనే. రూపాయి లేదు నా దగ్గర, ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. అప్పుడు అమ్మేశాను ఇల్లు కొన్నానన్నారు కదా. అది ఒకసారి అయ్యగారు సర్దార్జీ వచ్చాడు, ₹1,00,000 నాకు ఇక్కడ పోయి నన్ను కదలనివ్వట్లేదు వీడు. శనివారం వచ్చాడట, శనివారం ఆదివారం వచ్చాడట. రేపు ఇస్తాను, రేపు రాబో అంటే మాకు తెలుసు నువ్వు రేపు ఉండవు, ఇక వెళ్ళిపోతావు, మళ్ళీ ఆదివారం వస్తావు, ఆదివారం దాకా మాకు కనపడు, మాకు కట్టమని చెప్పి అన్నారట. అయ్యగారు చెప్పారు, ₹1,00,000 ఉంటే ఈ బాబు నాకని. అప్పటికే నేను అయ్యగారికి ఓ సీటు, నేను సీటు వేసుకుని 2 సీట్లు కడుతున్నాను. ఓ 10 నెలలు కట్టాను. 10 నెలలు 10 4 3 5 మొత్తం 40-50 వేలు అయ్యగారిది కట్టాను, నాది కట్టాను. కట్టాక అయ్యగారు నాకు వద్దులే, ఎంత వస్తుంది సీట్ అంటే ఇది దాకంగా 2 లక్షలకు పోతుంది, 2,50,000 సీటు, 1,50,000కి అలా 2 లక్షలకి అలా పోతుంది అది అంటే, అయితే నువ్వే తీసుకొని నాకు వద్దన్నారు. అన్న తర్వాత 2వ నెలలోనే ఆమె సీట్ ఎత్తేసింది. ఎవరిని అడుగుతాం? ఎప్పుడు 25 ఏళ్ళ కింద చెబుతున్నాను మాట, ఇప్పుడు కాదు. నష్టాలు అంటే ప్రభువు కోసం పోయింది. ఏం పోయింది? నాది పోయింది అనుకోలేదు, ఇదంతా దేవునిది. పోయినా వచ్చినా ఆయనదే అనే దృక్పథంలో ఉన్నాను ఈ 30 ఏళ్ల నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అలాగ ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక ఎపఫ్రాదీపుని, నేను ఒక తిమోతిని, నేను ఒక తీతుని, నేను ఒక తుకీకుని, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, పేర్లు అందరూ చెప్పడానికి. మనం కావాలి. అపోస్తులుడైన పౌలు దగ్గర మనం ఉన్నాం. మనం ఎవరం అంటే స్వాస్యం ఆయనకి. మనం ఎవరు? మనం అందరినీ కన్నాడు కదా, సత్యవాక్యము వలన మిమ్మును కంటిని. మరి కన్నవాడికి మనం ఏం చేయాలి? కన్నవాడికి మనమే ఏదైనా చేయాలి. కన్న రుణం తీర్చుకోవాలి. యేసయ్య రుణం తీర్చుకోవాలి, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ గొప్ప సత్యాన్ని మనకు చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఆయన రుణం మనం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటాం చెప్పండి మీరే. ప్రియులారా, మనం కూడా పనిలో నిపుణత గలవారు కావాలి. ఇక ముగించేస్తున్నాను నేను, ఎందుకంటే అయ్యగారు ఎప్పుడో అక్కడ ముగించేశారు. నేను మొదలెట్టక ముందే అక్కడ 10 నిమిషాల ముందే ముగించేశారు. కాబట్టి మన మూలవాక్యాన్ని చూద్దాం. మూలవాక్యాన్ని చూసి మనం ముగించేద్దాం. అయ్యగారు నాకు చూడలేదు, కృష్ణాపర్ గారు చూస్తున్నారు. నేను ఆయపు చూడలేదు. ఎదురుగా ఉంటే తెలుసును, ఎదురుగా ఉంటే చూసును. సైడ్గా ఉన్నారు ఆయన. నేను ఆయనకు చూడలేదు, ఆయన నాయకు చూస్తున్నాడేమో కానీ ఇటేపో ఈయన కనిపెడుతున్నాడు. ఎప్పుడు రా నువ్వు? అదిగో టైం. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి 22-29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఓఫిర్ మినిస్ట్రీస్ అందరిని నిలబెట్టే కార్యక్రమం కేంద్ర సంఘానిది. కేంద్ర సంఘమే ప్రయాణించాలి. ప్రతి దిక్కునికి సండే స్కూల్ విస్తరింపజేయాలన్నా, ఏది విస్తరింపజేయాలన్నా మీరే చేయాలి. ఈ సంఘం అయ్యగారి దగ్గర ఉంటూ ప్రతి వారం దినాలు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నటువంటి మీరే యావత్ ప్రపంచం అంతటిని దున్నవలసినటువంటి పని దేవుడు మీకు అప్పగించాడు. దేవుని పనిలో నేను చెప్తున్నాను కదా, ఏది చేసినా నేను వచ్చినా దేవుని కోసం వచ్చాను కాబట్టి ఏదైనా నాకు బాధలేదు. నేను అనుకున్నది అయినా బాధలేదు, అవ్వకపోయినా బాధలేదు నాకు. అలా ఉండాలి మనం. ఏదైనా అయితేనే
అవ్వకపోయినా నాకు బాధలు అవ్వాలంటే ఆయనే దిగి రావాలి, జరిగించాలి. అయినా అవ్వకపోయినా మనం పనిలో మాత్రం నిపుణత కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. చెప్పి ఒక్క మాట నేను 21వ వచనంలో కూడా 21వ వచనం చూడండి. ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన కొరకు ఇవి రచింపజేశాడు. ఎవరి కోసం ఇవి? కడవరి కాల సొలొమోను కొరకు. ఎవరు కడవరి కాల సొలొమోను? యేసు ప్రభువారు వస్తున్నారు. సొలొమోను మన కోసం రచింపజేశాడు. ఇవన్నీ కూడా సామెతలు 66 గ్రంథాలు రచింపజేశాడు. మనకు ఇప్పుడు అవసరమైనటువంటి అన్నీ మనం తీసుకుంటాం. మొన్న నేను రేకాబీలు అనే సందేశం మీరు ఎంతమంది విన్నారో చేయొద్దండి. రేకాబీయులు అనే ప్రసంగం చేశారు అయ్యగారు. నేను రేకాబీయుణ్ణి చెబుతున్నాను. నేను ఏ సందేశం నేను పోను. అబుల్ గారిని కూడా నేను సౌండ్ సరి రావట్లేదని చెప్పి ఆయన్ని ఇది చేస్తాను. నేను ఇంకా ఎవరినైనా ఇది చేస్తాను. నేను చెప్తున్నాను. నాకు ఆళ్ళు వీళ్ళు అని ఏం లేదు. మహానుభావులు దండం పెట్టుకోవాలా? అక్కడ బెంగళూరులో అయ్యగారిదేమో స్లోగా వస్తుంది, ఆ ట్రాన్స్లేషన్ చేసి ఆయనదేమో గంభీరంగా వస్తుంది. వెంటనే మెసేజ్ని పెట్టాను. అయ్యగారిని కూడా ఊరుకోను నేను. వెంటనే అయ్యగారికి మెసేజ్ పెట్టాను. అయ్యగారు మీదేమో చిన్నగా వస్తుంది, ఆయనదేమో పెద్దగా వస్తుంది, మీది సరిగా వినబడతలేదు అంటే వెంటనే అయ్యగారు చూశారు. అది మెసేజ్ చూసి నాది ఏదో నేను మాత్రం ఎవరిని ఊరుకోని చెప్తున్నాను. నేను బైబిల్ మీద చేసి అయ్యగారు అయినా చెప్తా, అడుగుతాను. అయ్యా ఇది సంగతి అని అడుగుతాను. ఏదైనా అడుగుతాను నేను. ఎందుకంటే నేను తీతు తిమోతి శిష్యుడిని. గురువుని అడగకపోతే ఎవరిని అడుగుతాను? నేను గురువునే అడగాలి. ఏదైనా ఎలాగ చేస్తున్నా, ఏదైనా ఆయనకి చెప్పే మొదలెడతాను, ప్రారంభిస్తాను, ఏదైనా చేస్తాను నేను. కానీ బాబు అంటాడు, నష్టమైతే అడుగుతాను ఏట ఆయన్ని, నష్టం వచ్చిందని. ఎప్పుడో 25 ఏళ్ళప్పుడే లేదు, 25 ఏళ్ళప్పుడే 50,000 కట్టాను అన్నాను సీటు. ఆవిడ ఎత్తేసింది. ఏం చేస్తాను, ఎత్తేస్తాను. మరి దేవుని కృప అనుకున్నాను. రావడం దేవుని కృప, పోవడం కూడా దేవుని కృపే. అందరూ వస్తేనే ఓ దేవుడు ఆశీర్వాదం, మరి పోతే నష్టం. ఆ పాట రాశాడు. ప్రతి పాట కూడా 100 సార్లు పాడుకున్నాం రాత్రి మగళ్ళు. నష్టపడుటే ధనమని గార్బాదాం స్వరం అందరికి మీకు అందరూ ఆశ్చర్యపోతారని పాడుతలేదు. లెగిసి నాట్యం ఆడేస్తారు పాడుతలేదు. నేను నష్టపడటే ధనమని గమనించమన్నాడు. మరి నష్టపోయినప్పుడు మరి మాట విన్నట్టు కదా, నేను నష్టపోయాను, లాభపడదామని. ప్రియులారా, కాబట్టి ఏదైనా ప్రభువు కోసం చేస్తున్నాం మనం. ఏ పని ప్రభువు కోసమే బ్రతుకుతున్నాం, ప్రభువు కోసమే చచ్చిపోతాం. ప్రభువు కోసం ఏదైనా ప్రభువు కోసమని ప్రారంభించండి. ఏదైనా మీరు సంపూర్ణులు అవుతారు, పరిపూర్ణులు అవుతారు. అప్పుడు ఓఫిర్ మినిస్ట్రీలో ఉన్న ధనం ఎక్కడా ఉండదు, అంత మన దగ్గరే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృప ఆశీర్వాదాలు మనకి కలగజేయునుగాక. అలాంటి మనసు కలిగి మనం ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. అలాంటి మనసు కలిగి మనం ప్రభు శరీరం, ప్రభు రక్తంలో పాలువారం అవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయ్యగారికి తిరిగి సమయం అప్పగించేస్తున్నాను.